తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలోన దాదాపుగా గర్ల్స్ కళాశాల నుండి మన హాస్టల్ విద్యార్థులు హాస్టల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత అనేక సార్లుగా ఎంతో మంది సబ్ కలెక్టర్ సార్ వాళ్ళకి మరి గతంలోనే కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గర్ల్స్ కళాశాలకు దగ్గరలోనే హాస్టల్ భవనం అనేది ఏర్పాటు చేయాలని గతంలో కూడా వినతి పత్రాలు ఇస్తే ఈరోజు దాదాపుగా 2 కిలోమీటర్ల అవతల ఈరోజు కొత్త బస్ స్టాండ్ అవతల ఈరోజు గర్ల్స్ కళాశాల నుండి విద్యార్థులు హాస్టల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే గర్ల్స్ కళాశాలకు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మరి గర్ల్స్ కళాశాలకు దగ్గరలోనే హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని మరి ఈరోజు సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంతో మంది పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మరి కళాశాలకు దగ్గరలోనే ఉంటేనే మరి ఈరోజు విద్యార్థులకు చాలా బాగుంటుంది. మరి దాదాపుగా రావడానికి పోవడానికి దాదాపుగా 2 కిలోమీటర్లు అవుతుంది. విద్యార్థులకు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. కాబట్టి తక్షణమే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మరి హాస్టల్ భవనము కళాశాలకు దగ్గరలోనే ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.